ఆర్టీసీ జేఏసీ డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెకు బ్రేక్ పడింది. 11% పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం విలీనంపై మంత్రివర్గ సంఘం ఏర్పాటు చేయబోతోంది. ఆర్టీసీ సమ్మె విరమణతో సంబరాలకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో సమస్యలన్నీ తీరినట్టేనా? ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, 3 రోజుల సమ్మె తర్వాత మరి కార్మికులు విజయం సాధించారనుకోవచ్చా? ప్రభుత్వం ఇచ్చిన హామీలతో 11% పీఆర్సీ ప్రకటించడం అనేది సరిపోతుందా? సో 2 మెయిన్ డిమాండ్స్ నెరవేరాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వంలో విలీన ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం విలీనం సంబంధించి ఆర్డర్స్ ఇచ్చింది. బట్ అంటే చివరి నిమిషంలో ఎలక్షన్ ముందు హడావుడిగా ఇచ్చినట్టున్నారు. ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రభుత్వంలో విలీనమై ఉన్నారు, ఇక్కడేమో కాలేదు. రెండవది 2021-25 2 పీఆర్సీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకి 4 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులకేమో 5 సంవత్సరాలకు పీఆర్సీ. ఎలక్ట్రిసిటీ, తర్వాత ఆర్టీసీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఇంకా ప్రభుత్వంలోకి విలీనం కాలేదు కాబట్టి 2021-25 పీఆర్సీ 2 కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండే. సో 21 పీఆర్సీ 11% ఐఆర్తో ఇచ్చారు. అదేవిధంగా విలీనం చేశారు. ఇవి 2 మేజర్ డిమాండ్స్. ఆ మేజర్ డిమాండ్స్ కూడా నెరవేరినట్టే. మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో రమ్యారావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బాబు గారు ఆర్టీసీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా బాబు గారు, సో మీ డిమాండ్స్ అన్ని నెరవేరినట్టేనా? ఇంకా ఇష్యూ సెటిల్ అయిపోయినట్టేనా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఎస్ శరత్ గారు, మొత్తానికి ప్రభుత్వం నేను అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి తొందరగానే క్లోజ్ చేసింది అనుకున్న దానికంటే 3 days లో. బహుశా శంకర్ గౌడ్ ఉదంతంతోనూ మిగతా వాడితోనూ ఇంకా ఇష్యూ సీరియస్ కాకూడదని అనుకుందేమో ప్రభుత్వం. సార్, ఒక విషయం చెప్పన్నా సార్, నేను చాలా సార్లు కార్మిక సంఘాల వాళ్ళు ఉద్యమాలు చేయడము, తర్వాత ప్రాణత్యాగం చేయడము, తర్వాత చర్చల పేరు మీద ప్రహసనం నడపడము, అర్ధరాత్రి సమ్మె ముగిసింది అని ఈ కార్మిక సంఘాలు డిక్లేర్ చేయడం, ఇవన్నీ చూసి విసికి వేశారు సార్. నా దృష్టిలో ఏం చేస్తారంటే ఈ చర్చల పేరు మీద అర్ధరాత్రి దాకా చేసేసి లాస్ట్ కు కొంతమంది కార్మిక నాయకులను బుట్టలు వేసుకొని ఏదో మమ అనిపిస్తారు సార్. ఎక్కడ వేసిన గోంగలకి అక్కడనే ఉంది. కార్మికులకు దీని వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. వచ్చింది కదా పీఆర్సీ 11% 2021 పీఆర్సీ వచ్చినాడు, చేతికొచ్చినాడు లెక్క సార్, చేతికొచ్చినాడు లెక్క. అంతవరకు ఏదో వస్తుంది. ఈ మాటలలో ఇప్పుడు గతంలో చాలా చెప్పినారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ రోజు జరిగినటువంటి అల్లరి, ఈ రోజు జరిగినటువంటి ఉద్యమం కేవలము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీదనే జరిగింది. కొత్త డిమాండ్ ఒక్కటి అడగలేదు కార్మిక సోదరులు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ఐటమ్ మీద చిత్తశుద్ధి ప్రభుత్వం ప్రదర్శించలేదు అని అన్నప్పుడు కార్మికులతోని ప్రెషర్ లోపల సోషల్ మీడియాలో, తర్వాత మీడియాలో అంతటా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న దశలో ఏదో తొందరగా మంట పెట్టి గిన్నెలు మాడబెట్టినట్టే చేసినారు తప్ప దీనివల్ల ఒరిగింది ఏందండి? రేపు నిజమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత రెండోది చూడు, బాధ్యతారహితంగా సంబంధిత మంత్రి మాట్లాడడం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం కోల్పోలే ఆ కుటుంబానికి. ఏదో అంటే ఒక ప్రాణం ఖరీదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇల్లు, 10 లక్షల డబ్బులు, ఆ తర్వాత ఓదార్పు, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి. ఇంతేనా? ఇదేనా కార్మికుల హక్కుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి? ఒకసారి ఆలోచించాలి. అంటే మీరు ఉద్దేశం ఏంటంటే సమ్మె అనవసరంగా విరమించారు కార్మిక సంఘాలు అంటున్నారా? నేను అట్లా విరమించినారు అని అనలేదు, విరమించాల్సిందే. ప్రజా శ్రేయస్సు పాయింట్ ఆఫ్ వ్యూ, పబ్లిక్ రవాణా సిస్టమ్ బంద్ అయి ఉంటే చాలా మంది, ఒక కార్మికులకే కాదు మిగతా ప్రజలకు కూడా, చాలా చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, ఇతరులకు చాలా నష్టం జరిగింది. సమ్మె విరమించడంలో నేను కార్మికులను సపోర్ట్ చేస్తున్నా. కాకపోతే ప్రభుత్వము తమ అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఎప్పుడు రియాక్ట్ కావాలో ఆ టైంలో రియాక్ట్ కాలేదు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది. 2.5 సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు, 2 నెలల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇంతే వడిగా, ఇంతకంటే కొద్ది తక్కువగా కనీసం ఒక్కసారైనా చర్చలు జరిగి ఉంటే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తుండే వాళ్ళము. సరే, కరెక్టే, కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని మనం అనిపించదు. నడిరాత్రి దాకా చేసి మొన్నటి ఉమెన్స్ బిల్లు లాగా చేసినారు. ఏం చేసినారండి? ముఖ్యమంత్రికి దిగ్భ్రాంతి వచ్చిందా? దిక్కులేని వాడు అన్నిటికి పోతాడు కదా, ముఖ్యమంత్రి ఎందుకు పోలేదు?
అక్కడికి ఆ కార్మికుడి ఇంటికి పోయి వాళ్ళకి ఎందుకు ఓదార్చలేదు, ఎందుకు తన నిర్లక్ష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కనీసం రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పినాడా? ఇగో ఈ రకమైన ఎఫర్ట్స్ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి చేసిన, రెగ్యులర్ గా నేను మంత్రితో టచ్ లో ఉన్న కార్మికుల విషయాలలో కూడా మరి ఈ రకంగా ఇక్కడ పొరపాటు జరిగిందని చెప్పగలిగినాడా? ఏం చెప్పట్లేదండి. ఒట్టిగా ఏదంటే ఏదో కార్మికులతోని మేము సమ్మె విరమించినాము, అదే పెద్ద దిగ్విజయము, అదే గొప్ప విజయము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ సరే కొంతమందికి చారానో ఆటనో లాభం జరిగింది కావచ్చు కాక, కానీ ఆ శంకర్ గౌడ్ ప్రాణాలు, దానికి ఎవ్వడు బాధ్యతే వహించడా ఈ సమాజంలో? ముఖ్యమంత్రికి అసలు బాధ్యతే ఉండదా? నిన్న నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అసలు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిపాలన మీద ఏమాత్రం రివ్యూ చేయట్లేదు, ఏమాత్రం పరిశీలించట్లేదు, ఆయన ఇతరత్ర కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాడు అని అంటే నిన్న ఒక లీడర్, కాంగ్రెస్ లీడర్ చాలా మీద పడ్డాడు. మేము అడుగుతున్నాం, కరెక్టే, మీరు ఏమని చెప్పినారండి ఎలక్షన్స్ అప్పుడు? ఏ రకంగా మీరు వాగ్దానాలు చేసినారు? ప్రజాపాలన అన్నారు. ఎక్కడి ప్రజాపాలన చెప్పండి ఒక మాట. ఆనాడు కేసీఆర్ ఏం చేసినాడో రేవంత్ రెడ్డి గదే చేశాడు కదా. చరిత్ర పునరావృతమైంది కదా. కార్మికుల వాళ్ళ చరిత్ర పునరావృతమైంది అని మీరు అనొద్దు కదా సార్, ఇంకా చూడాలి కదా. ఆగుతాలి అంత ఆవేశం ఎందుకు? ఎంత చేసినా మీకేం గుర్తింపు లేదా, గౌరవం లేదు. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినా ఆనందపడుతుంటే అది లేదు ఇది లేదు, మీరు అనవసరంగా కంచికరడు సేవలు చేస్తున్నారని నా బాధ. విషయం ఏంటంటే ఆగుతాలి ప్లీజ్. నేనేమంటున్నాను, మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఐటమ్ ఇది. మీరు మేనిఫెస్టోలో పెట్టకపోతే, మీరు ప్రజలకు పవిత్రమైన వాగ్దానం చేయకపోతే మీ మీద ఇంత ఆశలు పెట్టుకునే వాళ్ళు కాదు. ఇవాళ కార్మిక లోకం మిమ్మల్ని నెత్తి మీద ఎత్తుకున్నది. మీరు ఎట్లాగా ప్రభుత్వంలోకి వచ్చినారు? ఎన్ని వాగ్దానాలు చేసినాం. ఇవాళ మీరు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, నేను ఈ పార్టీ నుంచి దూరంగా వెళ్లిపోయినా కాబట్టి. ఎందుకంటే ఈ దుర్మార్గమైన పాలనతో భాగస్వామ్యం పంచుకోవడం, మీతో కలిసి ఉండడం కూడా ఒక రకంగా నేను అవమానంగా ఫీల్ అయినా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పినాం? కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గ పాలనలో కార్మికులు, కర్షకులు అందరు నష్టపోయినారు. రకరకాల మీరు ఆ మాట మాట్లాడకండి. మీరు ఆ మాట దుర్మార్గ పాలన అనొద్దు. నేను గణాంకాలతో చెప్తా. మీరు ఆ మాట మాట్లాడద్దు. మీలాంటి మేధావులు మాట్లాడద్దు. అట్లా ఇది దుర్మార్గ పాలన, అది కాదు, అది కాదు. ప్లీజ్ డైల్యూట్ చేయకండి దయచేసి. ప్లీజ్ మీరు టర్న్ వచ్చి మాట్లాడండి. యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ హ్యావ్ గాట్ ఏ ఛాన్స్, యూ విల్ స్పీక్. ఇప్పుడు ఫేర్నెస్ అనేది జీటీవీలో ఉంది. ప్రతి వ్యక్తికి అవకాశాలు ఇస్తున్నారు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు నన్ను రిప్యుడేట్ చేయండి, కానీ దయచేసి నేను చెప్పేది వినండి. ఇప్పుడు చూడండి, ప్రభుత్వ పరంగా జరిగినటువంటి అవినీతి ఎంత జరిగిందండి. ఒట్టిగానే తెలంగాణ ప్రజలకు పిచ్చిలేసి ప్రభుత్వాన్ని మార్చినారా? కాంగ్రెస్ గుత్తగానే పట్టం కట్టినారా? గడప గడప తిరిగినాడు కదా రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర అని, తర్వాత ఇతరత్రమని ఎంత తిరిగినాడు తెలంగాణలో. ఎన్ని రకాల కాలుకు బల్పం కట్టుకొని తిరిగితే వాళ్ళని చూసి ఓట్లు వేసినారు, లేదా ఈ రేవంత్ రెడ్డి ముఖం చూసి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినారా? వాళ్ళు జవాబుదారీగా ఉండాలా. రాహుల్ గాంధీ చెప్పాలి ప్రజలకి ఏం చేసినామని, క్షమించాలి నన్ను, మా ప్రభుత్వం సరిగా ప్రవర్తించలేదు, మా ప్రభుత్వం యొక్క పాలన సరిగా లేదు, ఇక నుంచి నేను బాధ్యత వహిస్తా అని కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా మాట్లాడితే కార్మికులకు ఒక గ్యారంటీ అనేది దొరుకుతుంది. అంతేగాని ఈ పూటకు ఒక మాట మాట్లాడి గంటకో రంగులు మార్చే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎష్యూరెన్స్ తోని కార్మికుల స్ట్రైక్ బంద్ అయింది అని అంటే నేనైతే హ్యాపీగా లేను. ఇది ఒక రకంగా కార్మికులకు వంచనే జరిగిందని నా అభిప్రాయం అండి. మనతో పాటు వెంకన్న గారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జాయిన్ అయ్యారు. వెంకన్న గారు, సో ఇప్పుడు నిన్న మీ అచీవ్మెంట్స్ ఏంటి? ఇప్పుడు ఏం అచీవ్ చేశారని సమ్మె విరమించారు అని శరత్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నాను అంతే. వాళ్ళు రైట్ ఆర్ రాంగ్, వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోక తప్పలేదు. వాళ్ళని ఆ రకమైన పరిస్థితుల్లోకి ప్రభుత్వము దొబ్బింది, నెట్టింది అనమాట. నేను కార్మిక నాయకులు చెప్పండి. వెంకన్న గారు చెప్పండి. ఒక్క నిమిషం వెంకన్న గారు. ఇప్పుడు శరత్ గారు ఏంటంటే వారి యొక్క డిజిగ్నేషన్, వారి యొక్క హోదా ఏంటి? అడ్వకేట్ శరత్ గారు, మాజీ ఏమంటారు, ఏది లేదు, ఒక ఏదో ఇట్లే ఏదైనా ఛానళ్లలో మాట్లాడతా అనుకోండి. అట్లా అది కరెక్ట్ గా ఛానల్లో మాట్లాడతారంటే అందరు మాట్లాడతారండి, పద్ధతి కాదు కదా. మీ యొక్క డిగ్రీ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు, స్టాండింగ్ కౌన్సిల్ గా హైకోర్టులో రిప్రజెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు జాయిన్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. సరే, ఓకే, అది ఆయన పర్సనల్, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేను డిజిగ్నేషన్ గురించి తెలుసుకోవడానికి వారు ఏం చేస్తారని తెలుసుకున్నా. ఓకే, ఈ రోజు మా ఆర్టీసీ సమ్మెకి వస్తే, ఆర్టీసీ సమ్మె ఎందుకు చేయాల్సిందంటే దాని ప్రధానంగా 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుంచి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఇప్పటి వరకు పెండింగ్ సమస్యలు అనేక ఉన్నాయి. ఆ అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కానందువలన, అలాగే బీఆర్ఎస్ అధికార పార్టీగా ఉన్నప్పుడు వారు పరిష్కరించాల్సినటువంటి వాటిని కూడా పరిష్కరించకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము మీకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలే కావచ్చు, ఆ ప్రభుత్వము అర్ధాంతరంగా ఆపిన ప్రభుత్వంలో విలీనం కావచ్చు మమ్మల్ని, తర్వాత 2017, 2021 వేతన సవరణ వాళ్ళ ప్రభుత్వ హయాంలో అవి కావచ్చు, తర్వాత ఆర్టీసీని విస్తరించడం, అభివృద్ధి పరచడం, ఇవన్నీ అనేకము ఆ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి జరిగినటువంటి అంశాలు. అవి ఇది ఆగిపోయిన అంశాలు ఇవన్నీ. సరే, ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం చేయని వాటిని ఈ ప్రభుత్వం చేస్తాను ఒప్పుకున్నది కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మేము విశ్వాసంతో, నమ్మకంతో మేము ఓట్లేసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఓట్లేసి ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఆ సపోర్ట్ చేసిన తర్వాత అనేక పర్యాయాలుగా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పర్యాయాలుగా ఈ ప్రభుత్వం మా రవాణా శాఖ మంత్రి దగ్గరికి కావచ్చు, మరియు ఇతరత్ర మంత్రుల దగ్గర కావచ్చు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పటికీ పరిష్కారం కానందున వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల అటు 2025లో ఒక సమ్మె వైపు వెళ్దామని చెప్పేసి 2025లో కూడా మే 7వ తారీఖు నాడు సమ్మెకు పోదామని చెప్పేసి పిలిపియడం జరిగింది. మే 6 నాడు వీళ్ళు చర్చలకు పిలవడం జరిగింది. మిగతా వాళ్ళ ఆడియోస్ మ్యూట్ చేయండి. PCR ఎక్కడి నుంచి తర్వాత కొన్ని హామీలు అమలు చేస్తారన్నారు, అమలు చేయలేదు. ఇప్పటికి సంవత్సరం అవసరం కూడా అమలు చేయకపోవడం వల్ల మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ మొన్న ఏప్రిల్ 22వ తారీఖు నాడు సమ్మెకు దిగాం. సమ్మెకు దిగిన తర్వాత సమ్మె నడుస్తున్న క్రమంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆగమేఘాల మీద ఒక కేబినెట్ కమిటీ వేసింది. ఆ కేబినెట్ సమావేశంలో మా ఆర్టీసీ అంశం కూడా చర్చించుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నర్సంపేట డిపోలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం వలన మరి ప్రభుత్వము వెంటనే మళ్ళీ ఇలాంటి మరణాలు ఇంకేమైనా సంభవిస్తే వచ్చని ఒక భయంతో, ఉద్దేశంతో వెంటనే ఆ జేఏసీని చర్చలకు పిలిపించి మరి తెల్లారి అంటే 23వ తారీఖు నాడు శంకరగౌడ్ చనిపోతే 24వ తారీఖు నాడు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. ఆ చర్చలలో ప్రధానంగా మేము 3 అంశాల పట్ల చాలా ఎక్కువసేపు చర్చలు జరిగినాయి. దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంపై, ఆ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోయేదానికి ప్రభుత్వం సానుకూలంగా చర్చించింది. ఆ సానుకూలంగా ఉండడం వల్లనే ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సబ్ కమిటీలో అధికారికంగా ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడానికి మేము ఈ రోజు ప్రకటిస్తున్నామని చెప్పేసి ఒక అధికార ప్రకటన రావడం, ఆ తర్వాత దీని విధి విధానాలు సర్వీస్ కండిషన్లు చేసుకోవడం కోసం ఒక కమిటీని వేస్తామంటే ఆ కమిటీలో మేము కార్మిక సంఘాలు ఉండాలి. గతంలో కేసీఆర్ వేసేటువంటి కమిటీలో కార్మిక సంఘాలు లేవు, ఇప్పుడు మాకు కార్మిక సంఘాలు కావాలని చెప్తే వారు కూడా దానికి ఒప్పుకొని మరి ఇప్పుడు కార్మిక సంఘాలు ఎవరికి గుర్తింపు సంఘం లేదు కాబట్టి మరి ఎవరిని వేయాలి ఇంకా తనది ఇక్కడ పోటీ అనేది వాతావరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు వెంటనే మీరు ఎన్నికలు నిర్వహించుకొని ఆ ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో గుర్తింపు సంఘంగా వస్తారో ఆ గుర్తింపు సంఘంతో ఒక కమిటీ ఆ కమిటీ ప్లస్ ఈ అధికారుల కమిటీలో. సమ్మెకు ముందు ప్రభుత్వం చెప్పిన ఆబ్జెక్షన్ ఏంటి విలీనానికి? ఇప్పుడు సమ్మె తర్వాత వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన అంశం ఏంటి? ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పారు? ఆ ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ
విలీనానికి సంబంధించి అపాయింట్మెంట్ ప్రకటించి జీవో విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఓకే 3 వారాల గడువు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం తప్పించుకున్నది. కేవలం బిల్లు పాస్ చేసేంత మాత్రాన మేము ప్రభుత్వ ఉద్యోగులుగా కాపాడం. మరి ఇక్కడ అపాయింటెడ్ డే 2 సంవత్సరాలు ఎందుకైంది? ఇక్కడ చెప్పేదినండి, ఇక్కడ అపాయింటెడ్ డేటుకు వీళ్ళు కూడా కొంత జాప్యం చేయడం వల్ల లేట్ అయింది. వీళ్ళు జాప్యం చేసిన మాట వాస్తవం. వీళ్ళు వెంటనే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వము మాకు కొంత సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అడగడము, మేము కూడా సమయం ఇవ్వలేము. పోయిన సంవత్సరం కూడా మేము సమ్మెకు వెళ్ళాలని ఆలోచనకు పోయినాం. కానీ ఏదేమైతే ఇప్పుడు కొంచెం ఆలస్యమైనా కూడా మా విలీనం కోసం కోరుకునేటువంటి కార్మికుల ఆకాంక్ష ఇది. గత దశాబ్ద కాలం నుంచి వస్తున్నటువంటి కార్మికుల ఆకాంక్షను, కార్మికుల ఆశయాలను, అమరుల ఆశయాలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిన దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే రేపో మాపో కొంచెం లేట్ కావచ్చు, కానీ రేపో మాపో మేము ప్రభుత్వంలో విలీనం కాబోతాం కదా. కాబట్టి అలాంటి విషయంలో మేము కూడా దీన్ని హర్షం వ్యక్తం చేసిన మాట వాస్తవము. అదే విధంగా గతంలో కార్మిక సంఘాలతో భాగస్వామ్యం లేదు ఏ కమిటీలో. ఈ ప్రభుత్వం కార్మిక సంఘాలను కూడా కమిటీలో వేస్తారని ఒప్పుకున్నది. కాబట్టి మాకు కూడా రేపు పొద్దుగాల మా సమస్యలు, సర్వీస్ కండిషన్స్, రూల్స్, విధి విధానాలు, ఆ ప్రభుత్వంలో ఎలాంటి ఫలాలు ఉన్నాయి, మాకు ఇక్కడ ఎలాంటి ఫలాలు అందుతున్నాయి, వాటన్నిటి మీద బేరీసి వేసుకొని చర్చించి మా యొక్క ప్రతిపాదనలు ఆ కమిటీ ముందు పెట్టడానికి ఇప్పుడు అవకాశం కలిగింది. అదే గతంలో ఆ కమిటీలో ఎవరికి లేదు. అంటే కమిటీ ఏం చెప్తే అది మేము గుడ్డిగా నమ్మిపోవాల్సిన పరిస్థితి ఏర్పడే. అది ఓకే. అడివరకు అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు మాకు ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవు. ఇప్పుడు ఒక డౌట్ సార్, ఇప్పుడు విలీనం అయితే గనక మీకు ప్రభుత్వ పే స్కేల్ రావాలి, డ్రైవర్ పే స్కేల్ వస్తుంది అంతేనా? వస్తుందండి. మరి ఇప్పుడు మళ్ళీ పిఆర్సీ 11% 2021 ఎందుకు అంటే 2021 వర్తింపే జే వరకు అంతేనా? 25 పిఆర్సీ ఉండదు కదా. విలీనం అయ్యేంత వరకు మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడి ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలు మేము పొందేంత వరకు ఇది పాతది 2021 కదా, ఇది 2026 కదా. 5 సంవత్సరాల గ్యాప్ తో 5 సంవత్సరాల కింద మాకు రావాల్సింది. ఇప్పుడు మేము ఎంతో కొంత మేము దీన్ని చేసుకుంటే రేపు పొద్దుగా విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటుగా మాకు మాస్టర్ పే స్కేల్ అనేది మాకు అమలవుతుంది అక్కడ. కాబట్టి మాకు కొంత ఉపయోగం కలుగుతున్న ఉద్దేశం మీద ఈ రోజు 2021 వేతనంతో శంకర్ గౌడ్ శరత్ గారు ఒక ఇష్యూలు ఏమన్నారు, శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ఎవరిది బాధ్యత అని అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వము చాలా వరకు స్పందించాల్సి ఉండే. మేము సమ్మె నోటీస్ ఇచ్చి 13వ తారీఖు మార్చి 11 ఇచ్చాము. ఆ మార్చి 11 ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 22 వరకు వీళ్ళు ఎలాంటి చర్చలు జరిపి ఎలాంటి పురోగతి లేకపోవడం వల్ల ప్లస్ ఆ సమ్మె జరుగుతున్న క్రమంలో 2వ రోజు ఎప్పుడు లేని విధంగా అక్కడ పోలీసు వారు కూడా కొంత అత్యుత్సాహం చూపెట్టి ఆడ గేట్ లో మా కార్మికులను ఉండకుండా అక్కడికి వెళ్ళి పంపించడము, మా డిపోలో పనిచేస్తున్నాము, మా డిపోలో మమ్మల్ని లేకుండా చేస్తారనే ఒక మనోవేదనతో, ఆందోళనతో, కొంత క్షణికావేశంతో మా శంకర్ గౌడ్ అక్కడ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాందే బాధ్యత. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా అధికారంలో మేము సమ్మె వైపుకు వెళ్ళింది ప్రభుత్వం స్పందించి మా సమ్మెకు పోకుండా నివారణ చర్యలు చేపడితే మేము సమ్మెకే పెట్టుకోలేం కాదు. ఇదేదో అగ్రిమెంట్ అప్పుడే చేసి ఉంటే మేము సమ్మెకు పోయేవాళ్ళం కాదు, ఒక ప్రాణం పోయేది కాదు. వాస్తవం చెప్పుకుంటూ అయినప్పటికీ గత పాలన 34 మంది గత బిఆర్ఎస్ కాలంలో 53 రోజుల్లో 34 మంది చనిపోయినా కూడా ఆ ప్రభుత్వం కనికరించలే. అంతమంది చావుల దగ్గరికి ఎవరిని కూడా లెక్క చేయలే, ఒక్క అగ్రిమెంట్ కూడా చేయలే, ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలే. ఉక్కుపాదంతో అంచివేస్తే దిక్కులేని పరిస్థితులలో బేషరతుగా సమ్మెను విరమించి ఏ ఒక్క డిమాండ్ సాధించకుండా మేము బేషరతుగా డ్యూటీలోకి పోసిన పరిస్థితి కల్పించింది ఆ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం హయాంలో చేయవలసిన ఈ ప్రభుత్వం నెత్తిన పడడం వల్ల 2017 వేతన సవరణ ఎవరు చేయాలండి? గత బిఆర్ఎస్ ప్రభుత్వమే చేయాలి. ఆ 2017 వేతన సవరణ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2024లో చేసింది. 2024లో తిరుపతి రెడ్డి గారు చేసింది. ఆ తర్వాత మేము దేనికి దానికి మేము వాస్తవాలు చెప్తున్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు,
ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది మాకు అవసరం లేదు ఇక్కడ. 2024లో పెండింగ్ పిఆర్సీ 2017 బాపతి బీఆర్ఎస్ హయాంలో ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, దానికి ఒప్పుకుంటాం. తర్వాత 2013 వేతన సవరణ బాండు డబ్బులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇవ్వాలి. ఇది 2017 బాండు డబ్బులు. 2015లో అగ్రిమెంట్ చేసిన బాండ్ డబ్బులను కూడా పాపము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆభారం కూడా ఈ ప్రభుత్వం మీద పడ్డది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి అమలు చేయవలసిన అన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటొకటి చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు కూడా 2021 వేతన సవరణ కూడా చేసినందుకు మేము స్వాగతిస్తున్నాం. అందుకనే ఈ 2 వేతన సవరణలు గత ప్రభుత్వ హయాంలోనే జరగాలి, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు మేము హర్షిస్తున్నాం. అదే గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా. మాకు నిన్న నుంచి ఈ రోజు మేము పసుపు భవన్ పోయి బాంబులు కాల్చుకున్నాం లోపడిపోయి. పసుపు భవన్ గేట్ల దగ్గర కూడా మమ్మల్ని ఉండనిచ్చే పరిస్థితి లేకుండే గతంలో. ఈ రోజు స్వేచ్ఛగా వెళ్లి పసుపు భవన్ దగ్గర బాంబులు కలుసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం, సంబరాలు చేసుకున్నాం. అంటే అంటే ఎంత మా మీద చెప్పాలి మీరు జవాబు. వెంకన్న గారు ఆపుతని మాట్లాడతానండి, తను చెప్పాల్సింది చెప్పారు. ఒక్క నిమిషం అండి. వెంకన్న గారు, మీరు పంక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడకండి. మీరు ఏదో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఈ ప్రభుత్వాన్ని ఏదో అందులో ఎక్కించే ముచ్చట్లు మాట్లాడకండి. ఇక్కడ చిత్తశుద్ధితో ఒక్క నిమిషం వెంకన్న గారు ఆగండి. మీరు ఫస్ట్ తోటి కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం కూడా మీరు మర్చిపోయారు. మీరు రాజకీయాలు మాట్లాడొద్దు ఇక్కడ. మీ కోరికలు అవును, ఇవాళ సోదరుడు శంకర్ గౌడ్ గారు చనిపోయారు. వారి యొక్క ఆత్మ బలిదానమే ఇవాళ ఈ చర్చల పురోగతికి కొంత న్యాయం జరగడానికి ఒక దారి ఏర్పడ్డది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు వెంకన్న గారు మీరు మీరు ఆగండి, మేము మమ్మల్ని చెప్పనీయండి. మా వర్షన్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మా చెప్పనీయండి. మీరు రాజకీయాలు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ గారు అధికారం. ఒక్క నిమిషం ఆగుతారా భరత్ గారు? సంఘటన చేసి మొత్తం మమ్మల్ని కట్టుబానిసగా చేసింది మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దుశ్చిత్రం మేము మాట్లాడతాం. మా వర్షం చెప్పనియండి. హలో వెంకన్న గారు, మా వర్షం చెప్పనియండి. హలో మా వర్షం చెప్పనియండి. వెంకన్న గారు ఒక్క నిమిషం. మా వర్షం చెప్పనియండి. వెంకన్న గారు చెప్పనియండి. వెంకన్న గారు ఒక్క నిమిషం. తెలిసే మాట్లాడుతున్నా. రాజకీయాలు వద్దు ఇక్కడ రాజకీయాలు వద్దు. కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాం మేము. నేను మాట్లాడతా, మీరు ఆగండి. మీరు చెప్పినప్పుడు కామ్గా విన్నాం కదా. మేము మాట్లాడివ్వండి, మా వర్షం వినండి, విన్నాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం భరత్ గారు. చెప్పండి. భరత్ గారు చెప్పండి. 2014లో టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా పుట్టడి కష్టాల్లో ఆర్టీసీ ఉండే, ఎప్పుడు నష్టాలను ఉంది. ఏటా సరాసరి ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 కోట్ల నష్టాల్లో ఉండే. అయినా కూడా ప్రతి మంత్ కూడా ఆ నష్టాల భర్తీకి అంతోకెంతో ఆర్థిక అండదండలు ఇచ్చుకుంటూ ఆర్టీసీని కాపాడుకుంటూ వచ్చారు. మధ్యలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసుగొల్పడం వల్ల కొంతమంది కార్మిక నాయకులు ఆ లొంగిపోయి కేసీఆర్ గారి మీద తిరుగుబాటు చేశారు. తర్వాత కేసీఆర్ గారు చెప్పారు, మీరు ఆగమవుతారు, వద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పారు. వాళ్ళ తర్వాత నమ్మిర్రు, మళ్ళీ సమ్మె విరమించుకున్నారు. కేసీఆర్ గారితో సహపంక్తి భోజనం చేసిరు. కేసీఆర్ గారు వీరికి బ్రహ్మాండమైనటువంటి ఇచ్చిన హామీల భాగంగా 2023లో దిగిపోయే నాటికి శాసనసభలో ఆమోదం బిల్లు పొంది జీవో కూడా రిలీజ్ చేసిరు. ఈ తర్వాత అధికారంలోకి వచ్చినట్టు చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లైనా కూడా జాప్యం చేసేసి వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించకపోవడం, అదే విధంగా నిన్నటికి సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి సమ్మెలో పాల్గొన్న తర్వాత కూడా ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొని వచ్చేసి, అంటే మీరేం మా మీద మీరు యుద్ధం చేస్తారా, మాకు వ్యతిరేకంగా మీరు సమ్మె చేస్తారా అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతిగా ఈ ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి నడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క నైరాక్ష్యంలోకి నెట్టివేయబడి ఆత్మహత్య చేసుకున్నట్టు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా నల్గొండలో ఒక బస్ డిపో, భద్రాద్రిలో బస్ డిపో, ఇంకో 2 రెడ్డి సోదరులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి, వీటన్నిటిని కూడా సభ్య సమాజం కూడా కొంచెం మానవతా విలువలు ఎవరినో కూడా దీన్ని తీవ్రంగా ఇచ్చేయాలి. వాళ్ళ న్యాయమైన కోరికలండి. వాళ్ళకి ఆల్రెడీ కేసీఆర్ గారు బిల్లు జీవో కూడా రిలీజ్ చేసింది, దాని జస్ట్ ఇంప్లిమెంటేషన్ 2.5 ఏళ్లు కూడా చేయలేదు. ఎలక్షన్ ముందు ఎందుకు చేశారని అంతకు ముందు అడిగితే, ఎలక్షన్ ముందు ఎప్పుడు జీవో రిలీజ్ చేశారా, ఎలక్షన్ ముందు చేశారా, ఎప్పుడు చేశారా అనవసరం అండి. పాలనలో చేయకుండా
లాస్ట్ 3 నెలల్లో చేస్తే ఎట్లా? అవునండి, దాన్ని వాళ్ళ హానర్ చేసిరు. కేసీఆర్ గారు చెయ్యాలనుకున్నారు, జీవో కూడా రిలీజ్ చేసి వెళ్ళిపోయారండి. తర్వాత ప్రభుత్వం మాదే అనుకున్నారు, రాలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల నుంచి దాన్ని నాంచి పెట్టారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధిని కార్మికుల పట్ల మనం శంకించాల్సిన అవసరం లేదండి. సింగరేణి తీసుకుందాం. పుట్టడి కష్టాల్లో సింగరేణి తన అధికారంలోకి వచ్చినప్పుడు 200 కోట్ల లాభమే ఉండే, దాన్ని దాదాపు 2000 కోట్ల లాభాలకు తీసుకెళ్లిండు. 32% వాళ్ళకి బోనస్ ఇచ్చిండ్రు. సింగరేణి ప్రైవేట్ పరంగా కూడా కాపాడినరు. అక్కడ ఈ యొక్క తర్వాత అంటే ఉద్యోగస్తుల తదనంతరం వచ్చేటువంటి ఉద్యోగాలకు కూడా అక్కడ కారుణ్య ఉద్యోగం అంటారు, వాటికి కూడా ఆమోదం తెలిపారు. కేసీఆర్ గారు చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదండి. 1 after 1 9 ఏళ్ల లోపల ఎన్నో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ చూపించినటువంటి గొప్ప వ్యక్తి. కేసీఆర్ గారిని విమర్శిస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు ప్రభుత్వం మీద కొట్లాడకుండా ఆనాడు జరిగింది పుట్టడి కష్టాల్లో ఉండే తెలంగాణ కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వచ్చారు. వీరికి న్యాయమైన కోరిక ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించారు. జీవోని రిలీజ్ చేసారు. ఎప్పుడు రిలీజ్ చేస్తుందండి? తను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇమీడియట్ ఇంప్లిమెంట్ అయ్యేది. వీళ్ళ పోరాటం, ఈ వెంకన్న లాంటి నాయకుల పోరాటం కాంగ్రెస్ చూపించకుండా కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఏమొస్తుందండి? కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిరు? మీకు ఏం తక్కువ చేసిరు? మీద ఆమోదం చేసిరు, జీవో రిలీజ్ చేసిరు. వీళ్ళు కంప్లీట్ గా ఇటువంటి నాయకులు ఇట్లా మాట్లాడకూడదండి. నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ శ్రద్ధాంజలి ఘటించాలండి. తోటి కార్మికుడికి శ్రద్ధాంజలి ఘటించారా? ఈయన యూనియన్ లీడర్ అయితే శ్రద్ధాంజలి ఘటించాలి కదా. రాగానే మా యొక్క డ్రైవర్ ఇట్లా చనిపోయిండు అని బాధ కనపడ బాధ వ్యక్తం కదా. ఎంతసేపు కేసీఆర్ గారి మీద మీరు కూడా పంక్తు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడితే ఎట్లా అండి? తప్పది. మీరు చిత్తశుద్ధి కనపడట్లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోకుండా తాత్సారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడకుండా మీరు కేసీఆర్ గారి మీద మాట్లాడతారు ఎందుకు? తప్పది. నేను అవగాహన ఉండే మాట్లాడుతున్నా, పూర్తి అవగాహనతో మాట్లాడి రాజకీయాలు మాట్లాడుతున్నా, ఇక్కడ పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నా. హలో, ఎలా జీవో చూపెడతావా? జీవో చూపెడతావా? ఆ జీవో పబ్లిక్ డేటాలో ఉంది. ఇప్పటికి జీవో నెంబర్ రిలీజ్ అయిందండి. జీవో రిలీజ్ అయింది, అసెంబ్లీలో బిల్ ఆమోదం చెందింది. ఏదో జీవో నెంబర్ చెప్తావా? పలానా కేసీఆర్ గారి బర్త్డే చెప్తావా? ఏందండి అన్ని పనికి వాళ్ళ మాటలు? చెప్పేదండి, మీకు జీవో అంటే తెలియదు, గెజిటెడ్ నాకేం తెలియదు. మీరు బాగా గుండాను ఏదో డాక్టర్ పెట్టుకుని యూఎస్ఏ పెట్టుకోగానే నువ్వు పర్సనల్ గా పోకాయో బాబు, నువ్వు పర్సనల్ గా పోకు. నువ్వు అసలు యూనియన్ లీడర్ లాగా మాట్లాడుతున్నావా? మానవత్వం ఉందా? తోటి కార్మికుడు చనిపోతే శ్రద్ధాంజలి పట్టించాలని ఏం మాట్లాడతావా? నువ్వు రాగానే ఏం మాట్లాడాలి? మా తోటి కార్మికుడు చనిపోయాడు, మా బాధ ఇది, మా ఇది అని చెప్పాలా? హలో, నేను హాస్పిటల్కి పోయినా రాత్రి 1 గంట దాకున్నా. రాజకీయ నాయకులుగా మీరు మాట్లాడద్దు. ఆర్టీసీ ఆగమైంది ఇటువంటి కార్మిక నాయకుల పట్ల లోపం వల్ల. మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి మీకు ఇవాళ పునాది పడ్డది. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది శంకర్ గౌడ్ అన్న ఆత్మ బలిదానం విషయం లోపల. ఏమంటారు? 36 మంది చచ్చిపోతే ఒక్కసారి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడకు. రాజకీయాలు మాట్లాడకు, మీ కోరికలు చెప్పండి. ఎంతసేపు కేసీఆర్ గారిని మీద ఏదో మసిపూసి మారడికాయమన్నట్టు మాట్లాడారు. మీలాంటి వాళ్ళ వల్ల ఆర్టీసీ ఆగమైతోంది. మీలాంటి వాళ్ళ వల్ల ఆర్టీసీ ఆగమైతా ఉంది. ఎప్పుడు ప్రభుత్వానికి అమ్ముడు పోయి కేసీఆర్ నువ్వు అమ్ముడు పోయినట్టు నీకు ఎంత ఇచ్చాడు? ఇప్పుడు కేసీఆర్ అమ్ముడు 10 కోట్లు ఇచ్చిండు. కావాలని ఏం మాట్లాడతావా నువ్వు? ఏం మాట్లాడతావు? గత ప్రభుత్వం మీద మాట్లాడతావు. ప్రభుత్వంలో విలీనం చేయకుండా మాట్లాడుతూ ఉంటే దాని గురించి స్పందించాడు. ఇట్లాంటి నాయకుల వల్ల, ఇట్లాంటి యూనియన్ లీడర్ల వల్లనే ఆర్టీసీ నష్టం జరుగుతా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాడింది, బీఆర్ఎస్ పార్టీ గలమెత్తింది కాబట్టి మీకు ఇవాళ జరుగుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చర్చ పెడతావా? సామరస్యం విను. ఒకసారి 34 మంది చనిపోయినప్పుడు నీ బీఆర్ఎస్ ప్రభు 53 రోజులు సమ్మె చేస్తే మీరు రాజకీయాలు మాట్లాడకండి. ఇక్కడ మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు, యూనియన్ లీడర్ గా మాట్లాడండి. బాబు గారికి అవకాశం మాట్లాడారు. రాజకీయాలు మాట్లాడారు. మీరెందుకు మాట్లాడతారు రాజకీయాలు? నువ్వు చర్చకు వచ్చిందని నేను రాజకీయం కోసం వచ్చి కనపడుతున్నావు. తిరుపతి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడు. నీలాంటి యూనియన్ లీడర్ల వల్లనే ప్రభుత్వానికి అమ్ముడు ఒక్క నిమిషం బాబు గారికి అవకాశం ఇద్దాం. మీరు వ్యక్తిగతంగా మాట్లాడతారు. బాబు గారు చెప్పండి. ఎస్ బాబు గారు, మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి, మాట్లాడండి. బాబు గారు, ఏంది ఇప్పుడు కుదిరిన అగ్రిమెంట్ ఓకేనా కార్మికులుగా? అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ జరిగింది. కార్మికులకు న్యాయం జరిగింది.
మా శంకర్ గౌడ్ గారు చనిపోయారు, చాలా బాధపడుతున్నాం. దానికి కార్మికులందరికీ న్యాయం జరిగింది. సమ్మె పరిష్కారం చాలా తొందరగా జరిగింది. సమ్మెను ఎక్కువ కాలం పొడిగించకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది. ఓకే. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 5 ఎవరైతే ఉన్నారో మాతో రాత్రి 2:30 దాకా పనిచేసి కార్మికుల పట్ల చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. కాకపోతే మీరు సమ్మె, పార్టీ ఎందుకంటే ఇప్పుడు 4 ఆత్మహత్యయత్నం చేశారు. ఒకటి ఏంటంటే సమ్మె దాకా పోకుండానే రిజాల్వ్ చేస్తే అయిపోతుండే. 4 ఆత్మహత్యయత్నం చేశారు, మిగతా 3 కండిషన్ కూడా సీరియస్. మేము కూడా ఇదే చెప్పదలుచుకున్నామండి. 13వ తారీఖు మార్చి మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు యాజమాన్యం ఈ సమస్యల మీద స్పందించి ఉండి ఉన్నట్లయితే ఈ సమ్మె జరిగేది కాదు. లేబర్ కమిషనర్ 20వ తారీఖున కన్సిలేషన్ అడ్మిట్ చేసుకున్న తర్వాతనైనా యాజమాన్యం పిలిచి చర్చించాల్సి ఉండే, కానీ యాజమాన్యం ఆ పని చేయలేదు. యాజమాన్యం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. లేబర్ కమిషనర్ 7వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా, 25వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా, 9వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా ఆర్టీసీ యాజమాన్యం వచ్చి లేబర్ కమిషనర్ దగ్గర యూనియన్లతో కలిసి ఆ విషయాల మీద చర్చించి ఉన్నట్లయితే ఈ సమ్మె జరిగేది కాదు. ఓకే. ఓకే. ఇచ్చినటువంటి 32 డిమాండ్లలో 26 డిమాండ్లు యాజమాన్యానికి సంబంధించినవే. సో మీరు టీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫార్ బెటరా నీ ఒపీనియన్? టీఆర్ఎస్ మేము ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదండి. ఓకే. థ్యాంక్ యూ అండి. రాజకీయాలు గాని రాజకీయాలతో గాని మాకు సంబంధం లేదు. ఓకే. మాకు కావాల్సింది కార్మికుల సమస్యలు, కార్మికుల సమస్యల పరిష్కారం అంతే. ఓకే. ఓకే. మీ డిబేట్ లో మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరైనా రాజకీయ పార్టీలు మాట్లాడితే వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుకుంటున్నారేమో కానీ ఓకే. ఆర్టీసీ కార్మికుల కోసం అయితే కాదని నా అభిప్రాయం. ఓకే. ఓకే. కాబట్టి ఈ సమ్మె దీర్ఘకాలికంగా కొనసాగి ఉంటే మరొక 2019 సమ్మెలాగా పరిణమించేది. ఓకే. దీన్ని తొందరగానే కాంగ్రెస్ ప్రభుత్వం పసిగట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఓకే. దీనికి ప్రభుత్వానికి మేము తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది రాజకీయం కాదు. ఓకే. ఓకే. కృతజ్ఞతలు తెలియజేయడం అనేది రాజకీయం కాదు. యా, శరత్ గారు, సో అన్మ్యూట్ చేయండి. ఎస్, అన్మ్యూట్ చేయండి శరత్ గారు. సార్ అన్మ్యూట్ చేయండి. రావట్లేదు మీ వాయిస్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, రావట్లేదు. సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే చనిపోయిన ప్రాణానికి కనీసం 1 కోటి రూపాయల కాంపన్సేషన్ అన్న ఇవ్వాల్సింది. ఈ ప్రభుత్వము చాలా చీప్ గా చూసిందన్న ఆ భావన. ఎందుకంటే ఎంత ఆత్మక్షోభకు లోనై అతను ప్రాణాలు అర్పించినాడని ఇందిరమ్మ ఇల్లు చేతులు దులుపుకుంటారా? ఇది ప్రభుత్వంకు కార్మికుల పట్ల ఉన్న శ్రద్ధనా? ఇది నేను అంటున్నాను, ట్రేడ్ యూనియన్లు ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఉండే కనీసం 1 కోటి రూపాయలన్నా పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలనేది. దిక్కులేని వాళ్లకు వీళ్ళకి ఎవరికి పడితే వాళ్లకు కోట్ల రూపాయలు పంచి పెడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. పంచుతున్నాడా లేదా చెప్పండి ఒక మాట. ఎవడో ఎక్కడో గేములు గెలిస్తే, ఎవడో ఎక్కడో టోర్నమెంట్లు గెలిస్తే వాళ్ళకి 500 గజాల భూములు ఇస్తున్నారు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఒక కార్మికుడు తన సోటి సోదర కార్మికుల సంరక్షణ కోసమని వాళ్ల బాగోకుల కోసం జీవితం అర్పిస్తే 1 కోటి రూపాయలు ఇవ్వడా? గంత బిచ్చగాడా ముఖ్యమంత్రి? అది ఆలోచించాలి. రమారావు గారిని అడుగుదాం, మీరు చెప్పిన పాయింట్. రమారావు గారు, సార్ ఒక్క నిమిషం. రమారావు గారు, ఈ 4 ప్రాణాలు కూడా పోకుండా సార్ 3 ఆత్మహత్యయత్నం చేసుకున్నారు, చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు. శంకర్ గౌడ్ ప్రాణం పోకుండా, లేకపోతే వీళ్ళు ఆత్మహత్యయత్నం చేయకుండా ఇదే 3 రోజుల ముందు ఒప్పుకుంటే అయిపోతుండే. శంకర్ గౌడ్ గారి మరణానికి ఎట్లాగూ మేము కూడా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఏ ఒక్క కార్మికుడి ప్రాణాలు పోవాలి అని మా ప్రభుత్వం, వేరే ప్రభుత్వాల విషయం వదిలేసేయండి, మా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు అనుకోదు. అందుకోసమని వారు క్షణికావేశంగానేండి, ఇందాక వెంకన్న గారు చెప్పినట్టు అక్కడ మా పోలీసులు ప్రదర్శించిన దాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది జరిగి వారు మనోవేదనకు గురై అలాంటి చర్యకు పూనుకున్నారు. అట్లాంటి పునరావృతం కావద్దు. ఏ కార్మికుడైనా జీవించి కొట్లాడాలి, వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం అని అనుకుంటాం తప్ప గత ప్రభుత్వాల్లాగా 53 రోజులు సమ్మె చేసి 34 మంది చచ్చిపోయి మరి ఇప్పుడు
ఏంటి తిరుపతి రెడ్డి గారు అంటున్నారు ఒక్క శంకర్ గౌడ్ గారి గురించే. ఒక్క శంకర్ గౌడ్ గారిదైనా ప్రాణమే కాదని అనట్లేదు, కానీ గత 10 సంవత్సరాల్లో 34 మంది చనిపోతే కూడా వాళ్ళ ప్రాణాలను గుర్తించని వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ నుంచి తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మేము 3 రోజుల్లో చర్చలు సఫలం చేసి ఇప్పుడు జేఏసీ వెంకన్న గారు కానివ్వండి, బాబురావు గారు కానివ్వండి, చర్చలు సఫలమైనయి, ప్రభుత్వం మంచినే చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు శరత్ సార్ అన్నట్టు 1 కోటి రూపాయలు ఇవ్వద్దా అని అంటున్నారు. వాస్తవమే 1 కోటి రూపాయలు ఇవ్వాలి, కానీ ఒక్కరికే 1 కోటి రూపాయలు కాకుండా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఆర్టీసీలో పనిచేసే ఏ కార్మికునికైనా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికతోటి వాళ్లకు గత ప్రభుత్వాలు చెయ్యని విధంగా మేము చెయ్యాలనే ఉద్దేశంతో మేము మా ప్రణాళిక ఉంది. అన్ని మీడియా ముందు కూడా చెప్పలేము సార్, మేము భవిష్యత్తులో ఏం చేయబోతాము అనేది. మీరు దయచేసి శరత్ సార్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 1 కోటి రూపాయలు ఇవ్వలేని బిచ్చగడా అని దయచేసి అనొద్దు. ఇప్పుడు సార్ ఒక ప్రాణం ఖరీదు, అది ఒక ప్రాణం. తిరుపతి రెడ్డి గారు అంటే ఒక కార్మికుడిని మీరు 1 కోటి రూపాయలతోటి ఆయనను 1 కోటి రూపాయలు, ఒక ప్రాణం 1 కోటి రూపాయలు అంటే 34 మంది గతంలో చనిపోయింది కదా మీ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ పార్టీలో. మరి 34 కోట్లు మీరు కట్టలేకుండా మరి ఎన్నో మీరు పెట్టిండ్రు కదా సంక్షేమాలు, ఎన్నో కాలేజ్ పెట్టిన కట్టిండ్రు కదా కోట్లు పెట్టి, మరి మీరు 34 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా మమ్మల్ని అనడం ఎందుకు అర్థం కాదు? మీరు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వకుండా ఇప్పుడు మమ్మల్ని చర్చలు సఫలమైన యాజమాన్యమే హ్యాపీగా ఉంటే మీరు అంటే వాళ్ళ చర్చలు సఫలం కావద్దు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, ఇంకా ఈ చర్చలు అట్లనే కొనసాగాలి, ఇంకా సమ్మెలు చెయ్యాలి, ఇంకా చాలా మంది చచ్చిపోవాలి. అప్పుడు ఉద్యమ సమయంలో చచ్చిపోయినట్టు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చచ్చిపోవాలి, అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి మంచిగుంటుంది, అందరికి బాగుంటుంది అన్న మీ ఉద్దేశం. మీరు అప్పుడు ఇయ్యలేని వాళ్ళు ఇప్పుడు చర్చలు సఫలమైనవి అని యాజమాన్యాలు చెప్తుంటే మీరేంటి మీకంటే చూడబుద్ధి కావట్లేదా? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇమీడియట్ గా ఒక్కరు కాదు 1 50 మంది చచ్చిపోతే మీకు మంచిగా ఉండేదేమో. ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? ఇప్పుడు మీరు మా చేతులకు ఇచ్చినప్పుడు మా బడ్జెట్ ఏముంది? ఇప్పుడు ఒక ఇల్లు కూలిపోతే మళ్ళా ఇల్లును సరిదిద్దడానికి సర్దుకుంటూ వచ్చినట్టు ప్రభుత్వము అట్లా పని చేయాల్సి వస్తుంది. వినండి ఏం బ్రహ్మాండం చేసిందండి, ఏం బ్రహ్మాండం చేసిండు, ఏం బ్రహ్మాండం ఉంది. జీతాలు ఇవ్వలేస్తున్నాము మేము, ఎంప్లాయీస్ కి అందరికి ఫస్ట్ రోజు ఇస్తున్నాము. గతంలో మీ ప్రభుత్వం 3వ వారం వచ్చే వరకు జీతాలు దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి మీకు అప్పుడు మంచిగా ఉన్నది, సర్ప్లస్ రాష్ట్రాన్ని మీ చేతిలో అప్పచెప్పినాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా? మీరు ఎందుకు ఇవ్వలేదు? 34 మంది చచ్చిపోతే మీరు ఒక్కొక్కరికి మీరు 1 కోటి రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి, నాకు ఈ సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు మమ్మల్ని అనే ముందు మీరు ఎందుకు చేయలేకపోయిన ఆ పని? అంటే మీకు ఇష్టమైన సంక్షేమ పథకాలకు 1000 కోట్లు వస్తాయి, కానీ మీరన్నట్టు మీరు చెప్పిన 1 కోటి రూపాయలే 34 మంది గతంలో చచ్చిపోయిన వాళ్ళకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మా ప్రభుత్వము ఇప్పుడు చర్చలు సక్సెస్ అయిన దానికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నందుకు ఇంకెంతో మంది కార్మికులు చచ్చిపోవాలన్నట్టు మీ ఉద్దేశం కనబడతా ఉంది తప్ప వేరే ఏం లేదు. తిరుపతి రెడ్డి గారు ఏ పార్టీ మంచి చేసినా అప్రిషియేట్ చేయాలి, ప్రజలు మంచిగా ఉండాలనుకోవాలి, చర్చలు సఫలమైనందుకు సంతోషించాలి. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అని మీరు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. శరత్ సార్ అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఎవరెవరికో ఇచ్చిందో వీళ్ళకు కూడా ఇవ్వాల్సిందని ఉండే. ఒక్క కార్మికుడికే ఇవ్వడం కాదు, కార్మికులందరి సంక్షేమమే. ఎందుకంటే మా ప్రజాపాలన, మా ప్రభుత్వము కార్మిక పక్షపాతి కాబట్టి అందరి కార్మికుల పక్షాన మేము ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము. ఇప్పుడు చనిపోయిన ఒక కార్మికునికి ఇవ్వలేదు, ఆ కుటుంబానికి ఏం చేస్తామో మీకు ఇప్పుడే చెప్పాలనా? తిరుపతి రెడ్డి గారు మీడియా ముందు చెప్పన్నా? మీరు చెయ్యలేని వాటి గురించేమో మీకు కనబడదు, కానీ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇవ్వలేదు అనేది మీకు తప్పు కనిపిస్తుందామండి. తిరిగిపోయిన ప్రాణాన్ని ఎవరు తెప్పించలేము, దానికి మేము కూడా సంతాపడుతున్నాం, మేము కూడా దానికి సంతాపం తెలుస్తున్నాం. భవిష్యత్తులో ఎవరికి జరగొద్దు, ఏ కార్మికుడు కూడా క్షణికావేశానికి లోను కావద్దు. చర్చలు జరుపుకోవాలి, సఫలం చేసుకోవాలి, కొట్లాడాలి, సాధించాలి, కానీ ప్రాణాలు పోవద్దు అనేదే మా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇప్పుడు నాయకుల ఉద్దేశం కూడా, జేఏసీ గారి ఉద్దేశం కూడా. కానీ మీరు చర్చలు సఫలమైన దానికి మీకెందుకు బాధ అవుతుందో నాకైతే అర్థమైతే. బాబు గారు చెప్పాలనుకుంటా, బాబు గారు చెప్పండి. బాబు గారు చెప్పండి సార్. అక్కడ శరత్ గారు చాలా యూనియన్స్ ని డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. వీరు 1 కోటి రూపాయలు ఎందుకు అడగొచ్చు కదా అని అంటున్నారు ఆయన. మేమేం చేసామో సార్కు తెలియదు, మేమేం అడిగామో సార్కు తెలియదు. తెలియకుండా డిబేట్ లో చర్చలో మాట్లాడటం అది సమంజసం కాదు. మీరు 1 కోటి అడిగారు, మేము 2 కోట్లు డిమాండ్ చేశాం. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా కుటుంబానికి
2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాం. కానీ మరి నిన్న ప్రభుత్వం ఏం అనౌన్స్ చేయలేదు, చేయబోతుందా త్వరలో? ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. మా కార్మికుల నుంచి ప్రతి కార్మికుడి నుంచి 200 రూపాయలు శాలరీలో రికవరీ చేసి 76 లక్షలు, సుమారు 77 లక్షల రూపాయలు ఆ కార్మికుడు కుటుంబానికి ఇవ్వాలని, ఆ కార్మికుడు కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని, ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దగ్గర, యాజమాన్యం దగ్గర మాట్లాడాము. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విషయాలు తెలియకుండా శరత్ గారు ట్రేడ్ యూనియన్ డ్యామేజింగ్ గా మాట్లాడటం చాలా తీవ్ర ఆవేదన కలిగిస్తోంది మాకు. ట్రూలీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు అలాగే 76 లక్షలు. అలాగే తిరుపతి రెడ్డి గారు కూడా. నేను మిమ్మల్ని అనలేదండి, నేను ప్రభుత్వాన్ని అంటున్నాను. ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయనుండే. ఒక ప్రాణము ఆయన పాపం చనిపోయాడు, ఆత్మ బలిదానం చేసుకున్నాడు, ఎంకరేజ్ చేయమని చెప్పట్లే. చనిపోయింది కదా, కుటుంబం మీద పడింది. ప్రభుత్వం ఉదారంగా వివరించి 1 కోటి రూపాయలు ఇవ్వనుండే అని చెప్తున్నాను తప్ప యూనియన్ నాయకులు వాళ్ళు ఏం అడిగినారు, మేము ఏం చేయబోతున్నాం అనేది మాకు తెలుసు కదా. తిరుపతి రెడ్డి గారు ఇమీడియట్ చేయండి అని అది మాట్లాడడం ఎంతవరకు 34 మంది చచ్చిపోయినప్పుడు టీఆర్ఎస్ ఎన్ని కోట్లు ఇచ్చిందో చెప్పాలి మీరు. మరి నేను అదే అడిగాను ఇందాక. టిఆర్ఎస్ పార్టీ న్యాయమైన కోరిక నెరవేర్చింది, చాలా చేసిందండి ఆర్టీసీకి. ఆర్టీసీని ఇలా కాపాడుకున్నదే టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు కాపాడుకున్నారు. దుర్మార్గులు ఆనాడే కనుక అధికారులకు వచ్చుంటే ఇవాళ ఆర్టీసీ ఉండేది కాదు. ఈ కాంగ్రెస్ వల్ల ఆనాడు అధికారులకు వచ్చి ఆర్టీసీ ఉండేది కాదు, ఇవాళ ఆర్టీసీ ఉండేది కాదు. ఆర్టీసీ కాపాడుకున్నదే కేసీఆర్ గారు. మోపిందే టీఆర్ఎస్ కదా. అంతకుముందు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కదా లైవ్ లో, దాని మీద ఉక్కుపాదం మోపిందే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కదా. అది ఉక్కుపాదం ఏం మోపలేదండి. ఆర్టీసీని రక్షించుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు, క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు తప్ప దాని ఉక్కుపాదం అనొద్దు. ఆర్టీసీని అలా కాపాడుకుంది కేసీఆర్ గారే. ఆర్టీసీని కాపాడుకున్నదే, ఆర్టీసీ ఆస్తులను కాపాడింది కేసీఆర్ గారు. ఆ హక్కు మీకెక్కడిది? ఆ హక్కు మీకెక్కడిది? ట్రేడ్ యూనియన్ రద్దు చేసే హక్కు మీకెక్కడిది? తలకాయ తిరుగుతుందా వెంకన్న? వెంకన్న నువ్వు మైండ్ యువర్ టంగ్. నువ్వు ఒక యూనియన్ చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడకు, పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడకు. మేము ట్రేడ్ యూనియన్ లీడర్ గా మాట్లాడుతున్నాం, పొలిటికల్ లీడర్ గా మిమ్మల్ని అనలేదండి నేను. మీరు పద్ధతిగా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అనలేదు నేను. ఆ వెంకన్న గారు పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కంటే కప్పుకొని కూర్చోమనండి, ఉద్యోగం రాజీనామా చేసి. ఏంది వాయిస్ వెంకన్న గారి మ్యూట్ లో ఉంది. వెంకన్న గారి మీద ఎందుకో ఎస్ చెప్పండి. పీసీఆర్ వెంకన్న గారిది మ్యూట్ అయింది వాయిస్, చూడండి. మాట్లాడుతూ ఉండండి, మీరు మాట్లాడండి. మీరే మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. వినిపించట్లేదు వెంకన్న గారి వాయిస్. మేము మాట్లాడొచ్చా? చెప్పండి. ఒకటే మేము చెప్తున్నాము, కేసీఆర్ ప్రభుత్వం 2014లో వచ్చింది. 2014 నుంచి 2000 ఆయన పదవి ఎప్పుడు పోయిందంటే 2023లో ఆయన ఉద్యోగం పోయింది. 2023 ఉద్యోగం అంటే దాదాపుగా 10 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ కార్మికులను ఎంత మందిని పొట్టన పెట్టుకున్నారు, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిండో ఒక్కటి చెప్పండి. ఒక్క ఉద్యోగం, కొత్త ఉద్యోగం వచ్చిందని చెప్పండి ఆర్టీసీలో. ఒక్క రిక్రూట్మెంట్ నెంబర్ 1. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆర్టీసీలో? 38,000. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు టోటల్ గా ఉన్నది 39,200 మాత్రమే ఇప్పుడు ఉందా చెప్పేదండి. తెలంగాణ రాకముందు 58,000 మంది తెలంగాణ రాకముందు ఉన్నారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చే వరకు 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయే వరకు 40,000 మంది ఆర్టీసీ కార్మికులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయే వరకు ఉన్నారు. ఈ 18,000 మంది రిటైర్మెంట్ అయితే ఈ 18,000 మంది రిటైర్మెంట్లలో ఎన్ని ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందో చెప్పాలి. మరి ఈ భారం అంతా ఎవరు మోసారో చెప్పాలి. ఇలా హైదరాబాద్ లో 4,500 బస్సులు, 3,500 బస్సులకు, 3,900 బస్సులకు, 3,900 బస్సులకు 2,800 బస్సులు ఎట్లా మారినాయండి? 1,100 బస్సులు ఎవరు రద్దు చేసిరండి? చెప్పాలి సమాజం. ఇంకొకటి 53 రోజుల సమ్మెలో
34 మంది మా ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ బెదిరింపుల వలన మీ ఉద్యోగాలను డిస్మిస్ చేస్తా, ఆర్టీసీని మూసివేస్తా, బేషరతుగా సమ్మెను విరమించుకోండి, మీ మీద ఉక్కుపాదం మోపుతా, మిమ్మల్ని నాసా కింద మమ్మల్ని జైలు పెట్టారు, అరెస్ట్ చేశారు, మమ్మల్ని బొక్కలు వేశారు పోలీస్ స్టేషన్. ఇప్పటికే ఆ కేసులలో బారిన పడే వందలాది మంది ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మా దగ్గర ఆధారాలున్నాయి. ఈ ప్రభుత్వం దగ్గర 2019 సమ్మెకాలపు కేసులను ఎత్తివేయమని చెప్పి నిన్న సమ్మెకాలపు డిమాండ్ లో ఈ ప్రభుత్వం దగ్గర పెట్టాం. నిన్న చర్చల సందర్భంగా గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఆ డిమాండ్ పెట్టినాం. వాస్తవమా కానీ ఒక్కసారి తెలుసుకుని చెప్పండి. అదే విధంగా ఆ రోజు 34 మంది చనిపోతే 34 మంది చనిపోతే ఏ ఒక్క రోజు కూడా కనికరం చూపెట్టలే. ఒక్క రోజు కూడా మా కార్మికుల గురించి ఏ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడాలి. ఒక్కరు వచ్చి మా అమరవీరుల దగ్గరికి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు వచ్చి శ్రద్ధాంజలి ఘటించలే. కనీసం ముఖం కూడా చూడలే. మా శవాల కలిసి భోజనం చేసిన విషయం మర్చిపోయారా వెంకన్న గారు? కలిసి భోజనం చేసిన విషయం మర్చిపోయారా? కుటుంబ సభ్యుల్లాగా భావించండు ఆర్టీసీ కార్మికులను. కలిసి భోజనం చేసిన విషయం మర్చిపోయారా? కలిసి భోజనం చేసిన విషయం మర్చిపోయారా? న్యాయమైన కోరికలు నెరవేర్చిండు. మీ ఆర్టీసీని ఇలా కాపాడుకునేది కేసీఆర్ గారు. ఆగండి, చెప్పేది అంటే మీరు భోజనం పెట్టింది వాస్తవం. మరి అది ఎట్లా మర్చిపోతారు? మీరు పరామర్శించలేదంటే చెప్తున్నా నేను. భోజనం పెట్టింది ఏంటంటే పొట్టేళ్లు బలిచ్చే ముందు ఏం చేస్తామండి? పొట్టేళ్లను బలి ఇవాళ శంకరన్న గౌడ్ ఎట్లా చనిపోయారో అది జరిగింది. అట్లా జరగదు. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం ఆసనమైంది. మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. మీరు రాజకీయ నాయకుల్లాగా మాట్లాడకండి వెంకన్న గారు. మీరు ట్రేడ్ యూనియన్ నాయకుల్లాగా మాట్లాడండి. మీకు రాజకీయాలు అవసరం లేదు. నేను ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా. ఇలా ఒక్క ప్రాణము పోతే వెంటనే స్పందించి రెండో ప్రాణం పోకుండా ఆనాడు ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేస్తే బీఆర్ఎస్ పార్టీ రోడ్డు మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డు మీదకి వచ్చారు. మేము గళం ఇప్పితే మీ కోరికలు నెరవేరినాయి. మేము గళం ఇప్పితే థ్యాంక్ యూ వెంకన్న గారు, బాబు గారు, అదేవిధంగా తిరుపతి గారు, రమ్యారావు గారు. మొత్తానికి క్రెడిట్ వాళ్ళది వీళ్ళది ఇక్కడ ముఖ్యం కాదు. అల్టిమేట్ గా ఒక ప్రాణం అయితే పోయింది. బట్ బీఆర్ఎస్ కంటే టైంలో కంటే చాలా తొందరగా రిజాల్వ్ చేయగలిగారు. ఆ సమయంలో 36 ప్రాణాలు పోయినాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే తొందరగా దీన్ని రిజాల్వ్ చేసినందుకు. కానీ 3-4 రోజుల ముందే ఇది ఒప్పుకుంటే ఒక ప్రాణం పోయేది కాదు, ఇంకో 3 ఆత్మహత్య యత్నం కూడా చేసేవాళ్ళు కాదు. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ నేను ఎందుకు అంటే పక్క రాష్ట్రంలోనేమో ఆంధ్రప్రదేశ్లోనేమో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. మన రాష్ట్రంలోనేమో తెలంగాణ వచ్చినందుకు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకి న్యాయం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం వల్ల అందరూ లబ్ధి పొందితే ఆర్టీసీ వాళ్ళు లబ్ధి పొందక వాళ్ళకి నెగటివ్ అయిన పరిస్థితి. సో మొత్తాన్ని న్యాయమైన డిమాండ్ నెరవేరింది. విలీన ప్రక్రియను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎస్పెషల్లీ ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, శ్రామిక్ కానీ వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చేసే మిగతా ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ చేయడం అనేది కాదు, అది ఫీల్డ్లో మనకు కనబడుతుంది. ఎంత ఎండలో అయినా, చలిలో అయినా, వర్షంలో అయినా, వానలో అయినా వాళ్ళు చేసే కష్టం అయితే తెలుస్తుంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం, జీతం అయితే దొరకట్లేదు, అది మాత్రం వాస్తవం. సో ప్రభుత్వంలో అబ్జార్ ద్వారా వాళ్ళకి మరింత న్యాయం, సత్వర న్యాయం జరుగుతుంది. మిగతా డిమాండ్లు కూడా నెరవేరుతాయని ఆశిద్దాం. సో ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ జీ తెలుగు న్యూస్.